హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి సురేష్ సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్కి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఓల్డ్ ఆస్మా డే సందర్భంగా డాక్టర్ సురేష్ కుమార్ గారు మనతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం సార్. ప్రధానంగా అసలు ఈ ఓల్డ్ ఆస్మా డే అనేది ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ ఓల్డ్ ఆస్మా డే ఒక 17 సంవత్సరాల క్రితం ఈ దినం పాటించడానికి జరుపుకోవడానికి ఇది ఏర్పాటు సమావేశం జరిగి, ఆస్మా అనేది చాలా సింపుల్ డిసీజ్, చాలా తేలికైన వ్యాధి, నయం చేయడం కూడా చాలా ఈజీ. అట్లాంటి దానికి మూలంగా ఆ పేషెంట్స్లో కానీ జనాల్లో కానీ పబ్లిక్లో కానీ అవేర్నెస్ లేక మన దేశాలే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ ఇబ్బంది ఉండటం గమనించిన పెద్దలు ఈరోజు కూర్చొని, అంటే మొదటి మంగళవారం కూర్చొని ఒక సమావేశంగా ఏర్పడి ప్రతి సంవత్సరం ఈ జబ్బు గురించి పబ్లిక్లో అవేర్నెస్, అంటే వాళ్ళకి అవగాహన పెంపొందించడానికి ఒక సదస్సు ఏర్పాటు చేశారండి. ఇది 17 సంవత్సరాల క్రితం మొదలైంది. అందుకని మొదటి మంగళవారం ఈ ఆస్మా డే అండ్ వరల్డ్ ఆస్మా డే ప్రపంచ ఉపస దినంగా దీన్ని పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, అదేవిధంగా ఆస్తమా అనగానేమి? ఆస్తమా మెయిన్గా ఇప్పుడు ఈరోజు వరల్డ్ ఆస్మా డే గురించి ఉంది కనుక మనం ఆస్మా గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఆస్మా అనేది శ్వాసనాళాల్లో జరిగే ఒక ఇబ్బంది. శ్వాసనాళాలు సంకోచించుకుపోవడం, దాని మూలంగా చాలా రోగులకి ఈ ఊపిరి ఆడక ఛాతీ బిగబట్టడం ఇట్లాంటి ఇబ్బంది వస్తుంది. అందుమూలంగా దీన్ని ఆస్మా అంటారండి. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్కారం అండి. సార్, అదేవిధంగా ఈ ఆస్మా రావడానికి గల కారణం? ఆస్మా రావడానికి కారణాలు అనేకం ఉన్నాయండి. అది ఒక 30% పీపుల్లో, అదే 15 నుంచి 20% పీపుల్లో ఈ ఎలర్జీ సెన్సిటివిటీ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్నదానికి లోపల శ్వాసనాళాలు రియాక్ట్ అవ్వటం, సంకోచించడం జరుగుతుంటుంది. దీని మూలంగా ఇది కారణాలంటే వాళ్ళకి ఏదన్నా పడకపోతే వెంటనే ఇది ఉబ్బసంలాగా, అంటే ఊపిరి ఆడకపోవటం, ఛాతీ బిగబట్టడం ఇట్లాంటివి జరగటం మూలంగా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయి ఇబ్బంది పడుతుంటారు. ఈ ఆస్తమా లక్షణాలు శ్వాస అందకపోవటం, దగ్గు రావటం, పిల్లి కూతలు ఇట్లా మొదలవటం. అంటే ఒక అందరికీ ఇదే రకమైన ఇబ్బందులు ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక రకంగా ఇది లోపల ఇబ్బంది జరుగుతుందండి. సరే, ఆస్మా వస్తూ పోతూ ఉంటుంది, అంటే దీనికి మందులు వాడాలంటారా? ఆస్మా వస్తూ పోతున్నప్పుడు దీనికి డాక్టర్ గారిని సంప్రదించి అసలు వారికి ఆస్మా ఉందో లేదో అన్నది ముందు నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఆస్తమా ఉన్నట్లయితే దానికి క్రమం తప్పకుండా రెగ్యులర్గా మందులు వాడితే, అది మొదటి దశలోనే మందులు మొదలుపెట్టి రెగ్యులర్గా వాడితే ఇంకా వారికి త్వరగా నయమయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు మనతో మాట్లాడడానికి సురేష్ సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్కి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్, అదేవిధంగా ఆస్మా అనేది సీజనల్ కాలానుగుణంగా ఉంటుందా? ఎందుకు విడివిడిగా మందులు వాడాలి? ఆస్తమా అనేది ఎక్కువగా సీజన్కి సంబంధించి ఎక్కువ రోగులు ఇబ్బంది పడటం చూసామండి. మరి ముఖ్యంగా చలికాలంలో, శీతాకాలంలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వేసవకాలం కంటే వేసవకాలంలో దుమ్ము మూలంగా వచ్చే వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో అయితే చలిగాలి మూలంగా కానీ, కూల్డ్ వెదర్, ఇంకా దేని ఇతర ఇబ్బందుల మూలంగా ఈ ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. ఈ ఆస్తమా మూలంగా ఆస్తమా మరి ముఖ్యంగా ఈ సెన్సిటైజ్డ్ పీపుల్లో ట్రిగర్స్ అని ఉంటాయండి. అంటే దుమ్ము, ధూళి, చలిగాలి, ఇంకా హౌస్ డస్ట్ మైట్స్, అనేక రకాల కారణాలు చెప్పచ్చు. వీటిలో ఇవి ముఖ్యమైనవి. వీటి మూలంగా వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పేషెంట్స్లో ఆ శ్వాసనాళాలు సంకోచించి లోపల ఆ వాయు గోడలు మందగించి లోపల కళ్ళి అలాగ ఈ పదార్థాలు పేరుకుపోయి శ్వాస అందకుండా ఉక్కిరి బిక్కిరి అవుతాం ఈ వ్యాధుల యొక్క ముఖ్య లక్షణాలు. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్య డాక్టర్ గారితో
సార్ అదేవిధంగా అంటే టాబ్లెట్స్ సిరప్స్ ఉండగా మనం ఇన్హేలర్స్ని ఎందుకు యూజ్ చేయాలి ఈ ఆస్తమాకి? ఆస్మా మెయిన్ ఆస్మా వైద్యం ఇన్హేలర్ ద్వారానే జరుగుతుందండి. ట్యాబ్లెట్స్ సిరప్స్ 2 రకాలు ఉన్నా కానీ ట్యాబ్లెట్స్ సిరప్ ఈ రెండింటి మూలంగా ఎక్కువ మోతాదుల్లో మనం మందు వాడవలసి ఉంటుంది. అంటే తీసుకున్న ఈ ట్యాబ్లెట్స్ జీర్ణకోశంలోకి వెళ్ళి అక్కడ డైజెస్ట్ అయ్యి రక్తనాళాల్లో జీర్ణించుకొని ఊపిరితిత్తుల్లోకి రావాలి. ఇంత ప్రక్రియ జరగాలి. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే మా హస్బెండ్ అండి అప్పుడే ఒక 10 years నుంచి ఆత్మ ఉందండి, కానీ సైట్ కి వెళ్ళడం డెస్క్ పెట్టేసి సమ్మర్ లో కూడా వచ్చేస్తుందండి. చెప్పమ్మా. ఆటోమేటిక్ అంటారు. అంటే 10 ఏళ్ళ నుంచి ఇట్లాగే ఉంటుందమ్మా, రాను రాను పెరుగుతూ వచ్చిందా? తగ్గిపోతుందండి. తగ్గుతుంది. ఉండదండి, డెస్క్ వచ్చినప్పుడే వస్తుందండి. ఆహా, అంటే ఒకసారి ఆ డస్ట్ మూలంగా వస్తుంది కాబట్టి ఇది 90% ఆస్మా అయ్యే అవకాశం ఉంది. మందులు ఏమైనా వాడుతున్నారమ్మా? ఇన్హేలర్ వాడుతున్నారండి సార్. ఇన్హేలర్ వాడుతున్నారు. అవునండి. అంటే అది సరైన ఈ ఇన్హేలర్లో కూడా 2 రకాలు ఉన్నాయండి, కంట్రోలరు, రిలీవర్స్ అని. అవి కరెక్ట్గా వాడకపోతే ఈ ఆస్మా తగ్గకుండా సంవత్సరాల తరబడి ఇబ్బంది పెడుతుంటుంది. ఒకసారి 3 times వాడతారండి సార్. అవునండి, వాటిలో 2 రకాలు ఉంటాయి. ఏది వాడుతున్నారో 3 times దాన్ని బట్టి ఒకసారి చూసి ఒకవేళ ఆస్మా నిర్ధారించి మందులు కరెక్ట్గా సెట్ చేస్తే తగ్గిపోతుందండి. సైనసిస్ అంటే ఏంటండి సార్? ఏదమ్మా? సైనస్ ప్రాబ్లం అంటే సైనస్ ప్రాబ్లమ్స్, సైనసైటిస్ అని, సైనస్ అని గాలి గదులు మనకి పుర్రే ఎముకల్లో ఉంటాయండి. వాటిలో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సైనసైటిస్ అంటారు. అదేనండి సార్, మా బాబుకి కొంచెం ప్రాబ్లం ఉందన్నారండి. ఇప్పుడైతే తగ్గిపోయిందండి. అయితే కొంచెం ఇంకా ఇప్పుడు రాకుండా ఉండడానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకసారి ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు పరీక్ష చేసి మీకు కరెక్ట్ సలహా ఇవ్వగలరు. ఓకే సార్. నమస్తే. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ సురేష్ సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్కి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్ అదే మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఉండగా యూజ్ చేయాలను. అది ఈ టాబ్లెట్స్ మూలంగా ఈ ఎక్కువ మోతాదు తీసుకుంటే అది డైజెస్ట్ అయ్యి రక్తంలో కలిసి ఆ మందులు ఊపిరితిత్తుల్లోకి అంటే తిరిగి రావాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రక్రియలో ఎక్కువ మోతాదు వాడవలసి ఉంటుంది. అసలు ఇబ్బంది ఉన్నది ఊపిరితిత్తుల్లో మనకి. దాని మూలంగా మనం తక్కువ మోతాదుల్లో మందులు తీసుకుంటే డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కాబట్టి దీనికి తక్కువ మోతాదు సరిపోతుంది. మామూలుగా డైజెస్టివ్ సిస్టంలో నోటి ద్వారా దానికంటే ఈ ఇన్హేలర్ పద్ధతి ద్వారా 40% తక్కువ మోతాదు మందు తీసుకున్నా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, త్వరితగతిన పనిచేస్తుంది. సార్ అదేవిధంగా ఈ ఇన్హేలర్ అనేది ఆఖరి దశలో వాడే మందా? ఈ అపోహ కూడా దీని మూలంగా కూడా చాలా రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇది మొదటి దశలో వాడే మందు కాదు, ఆఖరి దశలో ఫైనల్ స్టేజ్లో. మా తాత నాయనమ్మ వాడుతున్నారు, మా బాబుకి చిన్నపిల్లాడు 5 సంవత్సరాలకే ఇది వాడాలా, ఇంకా చిన్న వయసులోనే వాడాలని చాలామంది ఈ సమస్యని వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా నిజం చెప్పవలసి వస్తే ఈ ఇన్హేలర్ అనే ఈ మందు ఎంత త్వరితగతిన ఎంత ఎర్లీ స్టేజ్లో ఎంత ప్రారంభంలో దీన్ని వాడుకొని మొదలు పెడితే అంత ఆరోగ్యంగాను అంత హెల్తీగా అంత శక్తివంతంగా అంత ఈజీగా ఈ జబ్బుని నయం చేయగలం. అందుకని ఇది మొదటి దశలో వాడే మందే కానీ ఆఖరి దశలో వాడే మందు కాదు. సార్ అదేవిధంగా ఇన్హేలర్లో ఉన్న మెడిసిన్ టాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ అందుబాటులో ఉన్నాయా? ఇన్హేలర్లో ఎక్కువ శాతం ఇన్హేలర్లు ఉన్న మందులు ఇంజెక్షన్లు టాబ్లెట్స్ సిరప్ ద్వారా ఉన్నాయి, ఇంజెక్షన్ ద్వారా తక్కువ ఉన్నాయి. కానీ నేను ఇది చెప్పినట్లుగా ఇన్హేలర్ అనేది తక్కువ మోతాదులో వాడే మందు. దీన్ని వాడటం మూలంగా ఎక్కువ బెనిఫిట్ మనం పొందొచ్చు. సార్ అదేవిధంగా ఇన్హేలర్ అనేది సురక్షితమా? అంటే వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇన్హేలర్ అనేది మంచి ప్రశ్న అండి. ఇన్హేలర్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే మనం మోతాదు తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే డోసు మోతాదు తక్కువ తీసుకుంటున్నామో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి, అంటే దాని దుష్ఫలితాలు తక్కువగా ఉంటాయి. అందుమూలంగా ఈ ఇన్హేలర్ అనేది సురక్షితము, అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎఫెక్టివ్. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి.
హలో హలో. ఈ ఇన్హేలర్ అనేది తక్కువ మోతాదు వాడతాం కనుక దీని మూలంగా ఇది సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండి ఊపిరితిత్తులో ప్రాబ్లం కనుక ఈ ఇన్హేలర్లో ఉన్న మందు డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి పీల్చడం ద్వారా అది ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ మందు చేరుతుంది. కాబట్టి మనకి దీని మూలంగా రిజల్ట్ కూడా దీని ఫలితం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కంటికి చుక్కల మందు, చర్మానికి ఆయింట్మెంట్ ఎట్లాగో ఈ ఇన్హేలర్ ఊపిరితిత్తుల్లోకి ఇన్హేలర్ అనేది కరెక్ట్ అయిన వైద్యం. అంటే సార్ చాలా మందిలో కూడా ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మెడిసిన్ రేట్ ఎక్కువగా ఉంటుంది, సిరప్స్ కూడా రేటు ఎక్కువ ఉంటుంది, అంటే దానికంటే ఈ ఇన్హేలర్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చాలా మంది అనుకుంటారు. యాక్చువల్గా ఇన్హేలర్ అనేది అంటే మొదటి ఒక నెలకి సరిపడ ఒకేసారి కొంటాం కాబట్టి మనకి ఎక్కువగా అనిపిస్తుంటుంది. హలో సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. సార్ ఇది నాకు వయసు 52 సంవత్సరాలు సార్. మీ పేరు చెప్పండి. నా పేరు కుమార్ అండి. నమస్తే సార్, చెప్పండి. నాకు ఒక 3 months బ్యాక్ ఆస్మా వచ్చినట్టుగా డాక్టర్ గారు డయాగ్నోస్ చేశారండి. చెప్పండి కుమార్ గారు. ఒక 2 months మందులు వాడాను, అంటే మాంటెల్ కాస్ట్ను మామూలుగా యాంటీబయాటిక్ అవి రాశారు, తగ్గింది. చెప్పండి. అంటే ఇన్హేలర్ ఏం రాయలేదండి? ఇన్హేలర్ కూడా రాశారు సార్. చెప్పండి. చెప్పండి ఇన్హేలర్ కూడా రాశారు. చెప్పండి. ఇప్పుడు మీ సమస్య ఏంటి చెప్పండి. అది అంటే వాడి ఆపేసాను సార్. ఆపేయమన్నారు, పూర్తిగా ఆపేసాను. ఒక 1 month నుంచి ఆపేసాను, 15 days నుంచి ఆపేసాను. కానీ గుండె కొంచెం బీటింగ్ పెరిగినట్టుగా అనిపిస్తుంది సార్. అంటే నాకు ఆస్మా డయాగ్నోస్ కాకముందు కూడా ఇట్లా ముందు సింటమ్ వచ్చింది, హార్ట్ బీట్ పెరిగినట్టుగా. ఓకే. అంటే ఆస్మా మందులు వాడుతుండగా మీకు అట్లా అనిపించిందండి? అంత ముందు నుంచే ఇట్లా ఇబ్బంది ఉందా? అంతకు ముందు నుంచి సార్, అంటే ఆస్మా డయాగ్నోస్ కావడానికి ముందు ఒక 1 month నుంచి నాకు కొంచెం అప్పుడప్పుడు హార్ట్ బీట్ సడన్ గా పెరగడం, మళ్ళీ దాని దగ్గర తగ్గడం లాగా అనిపించింది. ఈ ఇబ్బంది మీకు మందులు వాడాక ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందండి? లేదు సార్, తగ్గలేదు, పెరగలేదు, అలాగే అప్పుడప్పుడు వస్తుంది సార్. అంటే నేను కార్డియాలజిస్ట్ కూడా చూపించాను, దాంట్లో కూడా ఏం లేదన్నారు. వారు కూడా ఏం లేదన్నారు. ఓకే. ఈసీజీ అది నార్మల్ గానే ఉందన్నారు సార్, కార్డియాలజీ ప్రాబ్లం కాదన్నారు. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్, ఆస్మా ఉన్నప్పుడు ఏమన్నా ఈ బీటింగ్ పెరిగే అవకాశం ఉందా? అంటే ఆస్తమా మూలంగా అయితే శ్వాస అందని టైంలో మీకు ఇట్లా ఈ కంగారుగా గుండె పాల్పిటేషన్ అంటారండి, ఈ గుండె దడ మీకు తెలవటం ఇట్లా జరగవచ్చు. కాకపోతే అది నయమయ్యాక ఈ ఇబ్బంది తగ్గిపోవాలి. మీరు ఇంకా తగ్గలేదంటున్నారు కాబట్టి అసలు మీకున్నది ఆస్మా కరెక్ట్గా అయితే దానికి 1 నెల 2 నెలలు 10-15 రోజులు మందులు వాడి తగ్గిపోవడం అనేది కొద్దిగా అవాస్తవం. అది మీకున్నది వాస్తవమా కాదు అనేది ముందు డయాగ్నోస్. మరి పిఎఫ్టీ అది చేయించారండి? స్పైరోమీటర్ నార్మల్గా వచ్చినప్పుడు మరి ఆస్మాని ఏ రకంగా డయాగ్నోస్ చేయగలిగారో తెలియట్లేదు. అట్లానా? అంటే ఆస్మా అనేది అయితే ఒకేసారి ఆపకుండా లో డోసు కంటిన్యూ చేసుకుంటే మీకు ఇబ్బంది రాదండి. అంటే ముందు మీకు ఆస్తమా కాదు ముందు డయాగ్నోస్ అయితే చాలా అవసరం. తర్వాత దానికి గుండెకు సంబంధించింది కాదు కనుక ఒకసారి కొద్దిగా సైకలాజికల్ ఏమైనా ఇబ్బంది ఉన్నది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. అంతకుమించి మీరు చెప్పిన కంప్లైంట్స్లో పెద్ద ప్రాబ్లమ్స్ లేవండి. ఆస్తమా అయితే 1 నెల 15 రోజుల్లో పూర్తిగా క్యూర్ అవటం అనేది ఉండదు. అంటే ఈ సమ్మర్లో ఒకవేళ మీకు వింటర్ సీజన్లో వచ్చే ప్రాబ్లం కనుక సమ్మర్లో మీరు ఫ్రీగా ఉండొచ్చు మందులు ఏం లేకుండా కూడా. ఇట్లాంటి ఇబ్బంది ఒకసారి మళ్ళీ కానీ రిపీట్ అయితే ఒకసారి సంప్రదించండి, పరిష్కరిద్దాం దాన్ని. అది స్పైరోమెట్రీనండి. థర్మామీటర్తో ఎలా కొలుస్తామో ఈ స్పైరోమీటరు పీక్ ఫ్లో మీటర్ అనేవి 2 ఒకటే. ఈ ఆస్మాని కొలిచే సాధనాలండి అవి. నమస్తే. ఒకసారి అలాగే నమస్కారం. ఈరోజు మనతో మాట్లాడడానికి సురేష్ సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్కి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్ ఇన్హేలర్ అనేది ఖరీదు గురించి. ఇన్హేలర్ అనేది మనం ఒకసారి 1 నెలకి మందులు కొంటాం కనుక ఈ ఇన్హేలర్ కొద్దిగా ఖరీదుగా కనిపించవచ్చు మనకి. కాకపోతే రోజు ఇదిగా వైద్యం దీన్ని చూసుకుంటే రోజుకి 4 నుంచి 6 రూపాయలు మాత్రమే అవుతుందండి. అది
ఒక సీరియస్గా అయ్యి ఒక ఆస్తమా రోగి ఒక రాత్రి హాస్పిటల్లో ఉండే ఖర్చుతో పోల్చుకుంటే ఈ మందులు సంవత్సరం వాడచ్చు ఓపీగా, అంటే ఇంటి దగ్గరే ఉండి. అందుమూలంగా ఇది ఏమాత్రం ఖరీదుతో కూడింది కాదు. కాకపోతే ఒక్కసారి నెలకి కానీ 15 రోజులకి కానీ తీసుకోవడం మూలంగా దీని ఖరీదు ఎక్కువగా అనిపిస్తుంటుంది మనకి. హలో హలో, నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు. మా అబ్బాయికి ఆత్మకి ఈహెల్ వాడుతున్నామండి. చెప్పండి. ఈహెల్ కంటిన్యూగా వాడుతూనే ఉండాలి, దానికి లిమిటేషన్ ఉంటుందండి. అంటే ఈ వ్యాధి తీవ్రతను బట్టండి, వారికి సీజనల్గా వచ్చే పక్షంలో అయితే ఆ సీజన్లో మాత్రం వాడితే సరిపోతుంది. కాదు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటుంది అనేది అంటే ప్రాబ్లం అంటే ఒకసారి మనకు బయటికి పడకపోవచ్చు. ఈ పీక్ ఫ్లో మీటర్ అనేది ద్వారా దాన్ని కొలుచుకొని ఎక్కువ ఇబ్బందిగా ఉన్న టైంలో అయితే జీవితాంతం అది సంవత్సరం పొడుగుతా వారికి ఇబ్బంది కనిపిస్తుంది అనుకున్నప్పుడు మొత్తం వాడితే మంచిదండి. ఇది ఇన్హేలర్లో 2 రకాలు ఉంటాయండి, ప్రివెంటర్స్, రిలీవర్స్ అని. ఈ రిలీవర్స్ అనేది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాడుకుంటే సరిపోతుంది. కానీ ప్రివెంటర్ అంటే రేపటి రోజు ఈ జబ్బు మనల్ని ఏమి చేయకుండా దాన్ని కంట్రోల్ ఉంచడానికి కొన్ని మందులు ఉన్నాయండి. అలాంటివి ఎప్పుడు వాడుకుంటే చాలా మంచిది. అంటే మోతాదు తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు కంటిన్యూగా వాడటం మూలంగా చిన్నపిల్లాడు కనుక కొద్దిగా యుక్త వయసు వచ్చేంత వరకు కరెక్ట్గా వాడుకుంటే ఆ తర్వాత వారికి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువగా కనపడుతుంది. నమస్కారం అండి. సార్ అదేవిధంగా ఈ ఇన్హేలర్ అనేది క్రమం తప్పకుండా వాడటం వల్ల దానికి అలవాటు పడే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ముందు ఈ ఖరీదు గురించి మాట్లాడుతుంది. అయితే ఈ నెలకి ఒకే రోజు నెల సరిపడా కొనటం మూలంగా ఇది ఎక్కువగా మనకి ఖరీదు ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే రోజుకి 4 నుంచి 6 రూపాయలు మాత్రమే పడుతుంది. ఈ ఇన్హేలర్ అనేది తక్కువ మోతాదు ఉంది, తక్కువ ఖరీదులో కూడా ఉన్న మందులు జాగ్రత్తగా క్రమం తప్పకుండా వాడటం మూలంగా ఈ ఇన్హేలర్ బెస్ట్ వే ఇది ఆస్మాకి కనుక ఇది వాడుకోవడం. ఇది ఖరీదు గురించి కంటే ఆరోగ్యం గురించి చూస్తే ఇది చాలా రెట్లు మనకు ఉపయోగకరం అండి. ఈ రెండో ప్రశ్న, ఈ ఇన్హేలర్ వాడటం మూలంగా దానికి అలవాటు పడిపోవటం, అది దానికి బానిసగా మారిపోవడం అనేది ఎక్కువ అపోహలో ఉంది. చాలామంది నాకు చిన్న వయసులోనే మా అబ్బాయికి ఇది ఇస్తే ఇంకా దాన్ని అలవాటు ప్రకారంగా వాడుకుంటా జీవితాంతం ఇది కంటిన్యూ చేస్తారు. నాకు ఇది వద్దండి, ట్యాబ్లెట్స్ రాయండి లేకపోతే సిరప్ రాయండి అని చాలామంది అడగటం జరుగుతుందండి. కానీ ఇది ఒక వట్టి అపోహ మాత్రమే, ఇదేనా మత్తు పదార్థం కాదు. హలో హలో నమస్తే అండి. ఏం లేదంటే నాకు సైలెన్స్ వల్ల తెలియట్లేదు, మరి నాకు సైలెన్స్ ఉందండి. చెప్పమ్మా. ప్రాబ్లం భోజనం చేసిన చల్లటి తాగిన చెమడ వచ్చేస్తుందండి. ఈ ఆహారం తిన్నా కూడా చెమడ మాత్రం కంపల్సరీగా వచ్చేస్తుంది కొంచెం. అమ్మా అంటే ఆయాసంగా ఏమైనా ఉంటుందా మీకు? ఉంటుందండి, ఆయాసంగా ఉంటుంది, దగ్గు కూడా వచ్చి తెమడ వస్తుంది, జలుబు తుమ్ములు కూడా ఉన్నాయండి. ఎలర్జీ అంటే పడ్డాకుందండి ఎప్పుడో ఒకసారి. ఎప్పుడు అంటే మీకు అది ఏదో పడని వస్తువులు కానీ ఇది కానీ కలిగినప్పుడు మీకు ఈ ఒంటిలో ఈ మార్పులు జరిగి ఇలాంటి తెమడ ఈ ఆయాసం వస్తుంది. ఒకసారి మీరు ఆస్తమా పరీక్షలు అంటే పిఎఫ్టి పల్మరీ ఫంక్షన్ టెస్ట్, ఈ ఊపిరితిత్తులు పనిచేయ విధానాన్ని ఒకసారి టెస్ట్ చేసుకొని అప్పుడు ఆస్తమా ఉందో లేదో నిర్ధారించుకొని మందులు వాడితే తగ్గిపోతుందమ్మా. ఆస్తమా ఉంటే రావచ్చు, లేకపోతే సైనస్ ఎక్కువగా ఉన్నా కానీ అందులో ఎక్కువ తెమడ పేరుకుపోని దాని మూలంగా కూడా తెమడ రావచ్చు. తెమడ దేని మూలంగా వస్తుందని ఖచ్చితంగా ఇట్లా నిర్ధారించడం కష్టం. ఇది ఆస్తమా అని చెప్పడం కష్టం, ముందు నిర్ధారించుకుంటే అప్పుడు వైద్యం సులువు అవుతుంది. ఆయాసం వచ్చి పిల్లి కూతలాగా ఏమన్నా వస్తున్నాయండి? అలాంటివి ఏం లేవు. దగ్గు ఉంటుంది, దీన్ని బట్టి కొంత మీకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయండి. ఒకసారి అలాంటి ఆస్తమా లక్షణాలు కనిపిస్తున్నాయి, కొద్దిగా ఎలర్జీగా ఉండటం ఇవన్నీ ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిదమ్మా. నమస్కారం.
ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ సురేష్ సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్కి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్, ఈ మందులు కంటిన్యూస్గా వాడటం వల్ల అలవాటు పడే ఇది మత్తు పదార్థాలు ఏం కాదండి. ఈ ఇన్హేలర్స్ అనేవి వీటికి అలవాటు పడిపోయి దాన్ని వదలలేకపోవటం అనేది ఉండదు. ఇది రెగ్యులర్గా వాడటం మూలంగా పేషెంట్కి, రోగికి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. అంటే ఇది ఇక్కడ తగ్గటమే కాకుండా ప్రివెంటివ్ కూడా కనుక ఈ మందులని ఎక్కువ కాలం వాడటం మూలంగా ఆస్మా రోగి ఆ ఇబ్బందుల నుంచి బయటపడి ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కనుక దీన్ని రెగ్యులర్గా వాడటం, ఈ ఆస్మాని కంట్రోల్ చేసుకోవడం చాలా తేలికైన విషయం. ఇది మత్తు పదార్థం కాదు కనుక దీనికి అలవాటు పడే అవకాశం లేదు. ఒకసారి ఈ ఆస్మా పూర్తిగా కంట్రోల్ వచ్చి, కొందరికేమో సీజనల్గా ఉంటుంది కాబట్టి ఆ సీజన్లో వాడుకొని హెల్తీగా ఉన్న టైంలో దీన్ని ఆపవచ్చు. కానీ కొందరికి ఎక్కువ కాలం ఇబ్బంది పడే వారికి మాత్రం ఇది కంటిన్యూగా వాడటం మూలంగా బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాడుకోవడం మంచిదండి. సార్, అదేవిధంగా ఈ ఆస్తమా ఉన్న వ్యక్తి ఈ మెడిసిన్ అనేది ఎంతకాలం వాడాలి? ఇది ఇప్పుడు చెప్పినట్లుగా రోగి ఆ వ్యాధి తీవ్రతను బట్టి దీన్ని నిర్ణయించవచ్చు. మనిషిని చూసిన వెంటనే ఈ రోగికి ఇంత అనేది చెప్పలేం. ఈ వాడిన విధానాన్ని బట్టి, అతను తీసుకున్న జాగ్రత్తలను బట్టి కూడా ఉంటుంది. కొందరికి కొంత సీజన్లోనే ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ సీజన్ వాడుకొని తర్వాత ఆపేసుకోవచ్చు. కానీ కొందరికి చిన్నప్పటి నుంచి ఎక్కువ కాలం ఈ వ్యాధి ఉన్నవారికి ఈ ప్రివెంటర్స్ అనేవి రెగ్యులర్గా వాడుకోవడం మూలంగా ఈ ఆస్మాని కంట్రోల్ చేయటమే కాకుండా దాన్ని ముందు మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఆఫ్ చేయగలం కాబట్టి దీర్ఘకాలికంగా వాడటం చాలా మంచిది. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నా పేరు చిత్ర అండి. చెప్పండి అమ్మా. బ్రాంకైటిస్ అన్నారు, ఆస్మా అన్న రెండు ఒకటేనండి, రెండింటికి అన్న సంబంధం ఉంటుంది? అంటే ఈ బ్రాంకైటిస్ అనేది కొంత వేరే ఇబ్బంది అండి. అలర్జిక్ బ్రాంకైటిస్ అని, ఆస్మాటిక్ బ్రాంకైటిస్ అని, ఈ బ్రాంకైటిస్లోనూ రకాలు ఉన్నాయి. కానీ బ్రాంకైటిస్ అనే విషయం ఏంటంటే శ్వాసనాళాలు అవి వాచి ఉండటం మూలంగా దాన్ని బ్రాంకైటిస్ అంటారండి. ఆస్మా ఏమండి? కఫం వస్తుంటే ఇదే ఎక్స్రేని బట్టి అది కొంత టెర్మినాలజీ. ఆస్మాను కూడా కొందరు బ్రాంకైటిస్ అని అంటే పబ్లిక్కి అర్థమవటానికి డాక్టర్లు కొంత వాడుకలోకి దీన్ని తీసుకొచ్చారండి. అది క్రానిక్ బ్రాంకైటిస్, అక్యూట్ బ్రాంకైటిస్ అని బ్రాంకైటిస్లోనే రెండు రకాలు ఉన్నాయి. ఈ ఆస్మా అనేది వేరు, బ్రాంకైటిస్ అనేది వేరు. కాకపోతే ఆస్మా అనేది అర్థం కానప్పుడు కొందరు డాక్టర్లు ఇదే బ్రాంకైటిస్, ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని దాన్ని మార్చి చెప్పడం జరుగుతుంది. దగ్గు, ఆయాసం, పెళ్ళికూతలు, కఫం పట్టడం, ఇంకా ఛాతిలో బెగబట్టినట్టుగా ఏదో తాడు పెట్టి చుట్టి గట్టిగా నొక్కినట్లుగా అట్లా నలుగురు మనుషులు గుంపుగా ఉన్న చోట ఉంటే ఊపిరాడకపోవడం, అది కఫము, ఆయాసం వస్తుంది కాబట్టి కొంత అంటే సఫోకేషన్లో కూడా మీరు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు నలుగురు చేరిన చోట. ఒకసారి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని ఈ వ్యాధి నిర్ధారణ చేసుకుంటే చాలా మంచిదండి. ముందు ఇది నిర్ధారణ అయ్యాక దీని ప్రకారం మందులు వాడిన తర్వాత అప్పుడు దాని ఇబ్బంది రిజల్ట్ని బట్టి అప్పుడు కార్డియాక్ టెస్టులు చేయించుకుంటే మంచిదండి. ఈ ఆయాసం మూలంగా హార్ట్ బీటింగ్ కూడా పెరిగే అవకాశం ఉందండి. శ్వాస అందని పక్షంలో ఈ దాంట్లో కొంత భయం కూడా, ఊపిరి ఆడినట్లుగా ఉన్నప్పుడు కూడా ఈ టెకకార్డియా అని హార్ట్ బీట్ పెరగటం జరుగుతుంది. అలాంటిది ఏమైనా ఉండవచ్చు. ప్రతిదానికి గుండె పరీక్షకి ఆస్మా రోగులు ప్రతివారు గుండె పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే వయసును బట్టి వచ్చే వ్యాధి గుండెది. ఈ ఆస్మా అనేది ఏ వయసు వారికైనా వచ్చేది. అందుకని ముందు ఆస్మా క్లియర్ చేసుకున్నాక, నిర్ధారించుకున్నాక అప్పటికీ సమస్యలు ఉంటే ఒకసారి డాక్టర్ సలహా మేరకు డాక్టర్ గారు గుండె పరీక్షలు కూడా చేయించుకోవడం మంచిదండి. ఆస్మా మూలంగా వెయిట్ పెరగడం అనేది ఆస్మాకి వెయిట్కి సంబంధం లేదు.
అట్లా జరగదండి. ఆ కఫం మూలంగా బరువు పెరగడం అట్లాంటివన్నీ జరగదు. తినే ఆహార పదార్థాలు, వ్యాయామం లేకపోవటం, ఆహారం ఎక్కువగా తీసుకోవడం, అది బ్యాలెన్స్ లేకపోవడం, లేకపోతే థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నా వెయిట్ పెరిగే అవకాశం ఉందండి. ఆస్తమా మూలంగా వెయిట్ పెరిగే అవకాశం తక్కువ. నమస్తే అండి. సరే, అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ మెడిసిన్ అనేది ఆపవచ్చా? ఇది మంచి ప్రశ్న అండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంటే ఆరోగ్యంగా ఈ ఆస్తమాలో నేను ఇప్పుడు చెప్పినట్లుగా 2 రకాల మెడిసిన్స్ ఉన్నాయి, రిలీవర్స్, ప్రివెంటర్స్. రిలీవర్స్ అనేవి ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ప్రివెంటర్స్ అనేవి నెమ్మదిగా పనిచేసినా కానీ రేపటి రోజున ఈ ఆస్తమా మూలంగా రోగి ఇబ్బంది పడకుండా ఆరోగ్యంగా హెల్తీగా మంచి హుషారుగా ఉండేటట్టుగా చేస్తాయి కనుక ఈ ప్రివెంటర్స్ అనేవి ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా వాడటం మంచిది. ఆస్తమా నిర్ధారణ అయ్యాక ఈ రిలీవర్స్ అనేవి ఒకవేళ ఆరోగ్యంగా హెల్తీగా పేషెంట్ అనిపించినప్పుడు ఈ రిలీవర్స్ అనేవి ఆపినా పర్వాలేదు. ప్రివెంటర్స్ అనేవి మాత్రం కంటిన్యూగా వాడటం మూలంగా రేపటి రోజు, ఈరోజు సమస్య కాదు, రేపటి రోజు కూడా మనకి ఆ ఆస్తమా మూలంగా ఇబ్బంది పడకూడదు కనుక ఆ ప్రివెంటర్స్ అనేవి దీర్ఘకాలికంగా వాడటం మంచిది. ఈవెన్ పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నా కానీ ప్రివెంటర్స్ అనేవి వాడటం అనేది చాలా ముఖ్యం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ సురేష్ సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్కి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సరే, అదేవిధంగా ఈ ఆస్తమా అనేది పూర్తిగా నయమయ్యే జబ్బా? ఆస్తమా అనేది పూర్తిగా నయం అంటే ఆస్తమా తీవ్రతను బట్టి కూడా ఈ ఆస్తమాని చెప్పగలం. అసలు మామూలుగా చెప్పవలసి వస్తే సైంటిఫిక్గా దీనికి ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి కాదు అని చెప్పవచ్చు. కానీ కొన్ని పద్ధతులు, కొన్ని ప్లాన్డ్గా డాక్టర్ సలహా మేరకు వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించి మందులు అవి క్రమం తప్పకుండా వాడిన వాళ్ళకి చాలామందికి ఈ ఆస్తమా సమస్య తీరిపోవటమే కాకుండా మళ్ళీ తిరిగి రాకుండా కూడా కంట్రోల్లో ఉన్నవారు ఉన్నారు. నా పేషెంట్సే 10 సంవత్సరాలు నాకు ఏమి ఇబ్బంది పెట్టలేదండి, మళ్ళీ నేను స్మోక్ చేశాను దాని మూలంగా వస్తుంది. ఇది ఇరవ అలవాట్లకు కూడా చాలా దీని ప్రభావం ఉంటుంది. మరి ముఖ్యంగా పొగ తాగడం అనేది ఆపకోగలిగిన వాళ్ళకి డాక్టర్ సలహా మేరకు ఈ మందులు క్రమం తప్పకుండా వాడిన వాళ్ళకి ఇది సమస్య కాకుండా ఒక వ్యాధిలాగా కాకుండా ఒక ఆరోగ్యంగా ఉండడానికి ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యేంత ఈ వీలు ఉన్నదండి ఈ మందులు జాగ్రత్తగా వాడుకున్న వారి. సరే, అదేవిధంగా ఈ ఆస్తమా అనేది అంటువ్యాధి? ముఖ్యంగా ఈ ఆస్తమా అనేది అంటువ్యాధి కాదండి. కాకపోతే జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది. ఒక 15% తల్లిదండ్రుల్లో ఉన్నవారికి పిల్లల్లో 15 నుంచి 20% వచ్చే అవకాశం ఉంది. జన్యుపరంగా సంక్రమించవచ్చు కానీ ఇది అంటువ్యాధి కాదు. ఒకరికి ఉన్నవారికి ఇంకొకరు గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇంకా అంటుకోవడం మూలంగా కానీ ఇది వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం లేదు. కాకపోతే ఆస్తమా ఉన్న రోగులు ఈ సైనసైటిస్ కానీ కోల్డ్ కానీ ఫ్లూ కానీ ఇట్లాంటి ఈ సమస్యలు ఉన్న వారితో కలిసిమెలిసి ఉండడం మూలంగా వాళ్ళ కోల్డ్ కానీ వాళ్ళ ఇది కానీ సంక్రమించి వీరికి ఆ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఆస్తమా ఉన్న రోగులు ఈ అంటువ్యాధి నుంచి అంటే కోల్డ్ ఫ్లూ వాటి నుంచి దూరంగా ఉండటం మూలంగా దీన్ని నివారించుకోవచ్చు. కాకపోతే ఈ ఆస్తమా అనే వ్యాధి మాత్రం అంటువ్యాధి కాదు. సరే, అదేవిధంగా చాలా మందిలో ఒక అపోహ ఉంది, అంటే స్టెరాయిడ్ ఇన్సులేషన్ ఈ ఆస్తమాకి మందని చెప్పి వింటూ ఉన్నాం. ఆస్తమాకి ఈ ప్రివెంటార్స్ అని నేను ఇప్పటి నుంచి చెప్తున్నది. ఈ ప్రివెంటార్స్లో ఈ ఆస్తమా అనే వ్యాధి ఇన్ఫ్లమేషన్ అంటే ఒక తెల్ల రక్త కణాలు ఎక్కువగా రియాక్ట్ అవ్వటం మూలంగా వాటిలో నుంచి వచ్చే కెమికల్స్ బయటికి వచ్చి ఈ ఆస్తమా వ్యాధి సోకే అవకాశం. ఈ ఆస్తమా వ్యాధి కారణాలు. హలో, నమస్కారం అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మాయికి ఆస్మా ఉందండి. ఇదివరకు అమ్మా చెప్పండి. ఇదివరకు ఉంది, అది మందులు వాడడం తగ్గిపోయింది. ఎంత వయసు అమ్మా అమ్మాయి గారు? 98లో కుక్క కరిచిందండి. ఒకవేళ కాళ్ళు వాసి నరాలు నొప్పులు పోతున్నాయంట. దేని వల్ల అర్థం కావట్లేదు డాక్టర్ గారు. చెప్పండి. ఈ కుక్క కాటికి 98 అంటే దాదాపుగా ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది కదమ్మా. అయిందండి.
మన ఆస్తమా దినం కూడా ప్రారంభించి 15 సంవత్సరాలు అయింది. చెప్పండి. అంటే మొన్న ఏదో వచ్చే అవకాశం లేదండి? అంటే కుక్క కరిచి అప్పుడు వ్యాక్సిన్స్ ఏమిచ్చారండి? ఆహా, అయితే ఇంకా ఆ సమస్య గురించి పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుక్క కాటుకు వ్యాక్సిన్ చేస్తే సరిపోతుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఈ ఆస్తమా గురించి అయితే మరి ఏం సమస్యలు ఉన్నాయి అమ్మాయి గారికి చెప్పండి. ఏమ్మా? మందులు క్రమం తప్పకుండా వాడాలమ్మా. మీరు 6 నెలలు వాడే వ్యాధి కాదమ్మా ఇది. టీబీ జబ్బు లాంటిది అయితే 6 నెలలు దానికి వైద్యం ఉంది. ఈ ఆస్తమా కొంతకాలానికి ఆపకూడదు మందులు అనేవి. స్టెరాయిడ్ ఇన్హలేషన్ మూలంగా ఈ స్టెరాయిడ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఈ కొన్ని ఎలర్జిక్ కణాల మూలంగా వస్తుంది కాబట్టి ఆ కణాలని ఈ స్టెబిలైజ్ చేసి కంట్రోల్ చేసేది స్టెరాయిడే. స్టెరాయిడ్ ఎక్కువ మోతాదులో వాడటం మూలంగా శరీరం మీద దుష్ఫలితాలు ఉంటాయి. కానీ ఈ ఇన్హలేషన్ పద్ధతి ద్వారా మైక్రోగ్రామ్స్ వాడటం మూలంగా ఇది పెద్ద దుష్ఫలితాలు తక్కువగా ఉండి బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్హలేషన్ ద్వారా ఈ ప్రివెంటర్స్ అనే స్టెరాయిడ్సే కనుక అది తక్కువ మోతాదు వాడటం మూలంగా దీని మూలంగా ఎట్టి ఇబ్బంది లేదు. దీని మూలంగా శరీరానికి అంత ప్రభావం చూపే అవకాశం లేదు. కాకపోతే ఈ స్టెరాయిడ్స్ వాడటం మూలంగా నోటిపూత వచ్చి నోట్లో ఓరల్ క్యాండిడియాసిస్ అట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఇన్హలేషన్ తీసుకున్న తర్వాత నోరు పుక్కిలించి ఊసి ఈ నోటిపూతని రాకుండా చేసుకోవచ్చు. ఓకే సార్, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు ఇవ్వడానికి ధన్యవాదాలు. నమస్కారం. ఓకే బస్, ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.